సో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ డిమాండ్ ఫర్ సిఏ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 1934లో ఫస్ట్ ఎంఎన్ రాయ్ తీసుకొచ్చిండు దీని గురించి, ఈ టాపిక్ గురించి. నెక్స్ట్ 1940లో ఆగస్ట్ ఆఫర్ అని వస్తుంది. ఏం చెప్తారంటే అందులో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇస్తామనేసి చెప్తారు. 1942లో దీని ప్రకారం ఏం చేస్తారంటే క్రిప్స్ మిషన్ పంపిస్తారు. దాంట్లో ఏమని ఉంటుందంటే ఓన్లీ వన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఉంటుంది పాకిస్తాన్కును ఇండియాకి, విచ్ ముస్లిం లీగ్ రిజెక్ట్ చేసినారు, దాన్ని వాళ్ళకి నచ్చలేదు అది. సో మళ్ళీ ఏం చేశారంటే 1946లో క్యాబినెట్ మిషన్ అని పంపించారు. దాంట్లో 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఉంటాయి, పాకిస్తాన్కి ఒకటి, మనకు ఒకటి. క్యాబినెట్ మిషన్లో మెంబర్స్ ఎవరంటే క్రిప్స్ ఒకడు, అలెగ్జాండర్ ఒకడు, లారెన్స్ ఒకడు. అయిపోయింది. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాంపోజిషన్ అనేది చూసుకుందాం. టోటల్ 389 మెంబర్స్ ఉంటారు. దాంట్లో బ్రిటిష్ ఇండియాకి చెందిన వాళ్ళు 296, అందులో 93 ప్రిన్స్లీ స్టేట్స్కి చెందిన వాళ్ళు జాయిన్ అవ్వలేదు. 4 ఫ్రమ్ కమిషనర్ ప్రొవిన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఇందులో కొందరు నామినేటెడ్ ఉంటారు, కొందరు ఎలక్టెడ్ ఉంటారు. అందుకే దీని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ అని అంటాం. ఓకే. అండ్ ముస్లిం లీగ్ కూడా దీంట్లో ఎగ్జిట్ అయిపోయింది. దాంతో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నెంబర్ ఎంత అయిందంటే 299 అయింది. ఇంపార్టెంట్ ఏంటంటే గాంధీ ఇందులో లేడు. ఓకే. నెక్స్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. December 9th, 1946లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇది ఈయన టెంపరీ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేసిండు, సచ్చిదానంద సిన్హా ఈయన. నెక్స్ట్ ఈ జస్ట్ 1-2 days చేసేసి తర్వాత రాజేంద్ర ప్రసాద్ని పర్మనెంట్ ప్రెసిడెంట్ లాగా పెట్టుకున్నారు దేనికి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. అండ్ ముఖర్జీ అండ్ కృష్ణమాచారి వీపీస్ లాగా ఉన్నారు, విచ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ దాట్ మచ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ వచ్చింది. దీన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు అంటే జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిండు. మన ప్రియంబుల్ తయారవ్వడానికి ఇదే మెయిన్. దీని ద్వారానే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ ద్వారానే మనకు ప్రియంబుల్ అనేది వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. December 1946లోనే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ సిఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆల్సో, పార్లమెంట్ ఆల్సో. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఇప్పుడు మనకి సచ్చిదానంద సిన్హా టెంపరీగా పనిచేస్తారు కదా, దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ని ప్రెసిడెంట్ లాగా చేశారు కదా, సో దానికి అతను. అండ్ పార్లమెంట్కి ఎవరు హెడ్ అంటే జీవి మావ్లాంకర్. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ లాగా కూడా పనిచేయాలి, యాజ్ వెల్ యాజ్ లా మేకింగ్ లాగా కూడా పనిచేయాలి. సో దీన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనం సిఏ అని కూడా అంటాం, పార్లమెంట్ ఆల్సో కూడా అని అంటాం. అండ్ నేషనల్ ఫ్లాగ్ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ అడాప్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ నేషనల్ సాంగ్ అండ్ యాంథమ్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుని జస్ట్ బిఫోర్ రిపబ్లిక్ డే. ఎందుకు మనకు పాట కావాలి పాడుకోవడానికి, అందుకని. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 11 sessions, ఆల్మోస్ట్ 3 years పట్టింది దీన్ని చేయడానికి. 11 sessions పట్టింది అనమాట. జస్ట్ 13 days తక్కువ, 3 years, 2 years, 11 months, 18 days. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ కమిటీస్, వేరే వేరే కమిటీస్కి ఎవరెవరు హెడ్ లాగా పనిచేస్తున్నారో చూసుకున్నాం. అప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీకి బిఆర్ అంబేద్కర్ పనిచేశారు. స్టీరింగ్ కమిటీకి మన ప్రెసిడెంట్ గారు హెడ్ లాగా పనిచేశారు. ప్రొవిన్షియల్ కమిటీకి చెప్పాల్సిందేం లేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేశారు. కాన్స్టిట్యూషన్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ. ఓకే. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్, మిగతా మెంబర్స్ ఎవరో చూసుకున్నాం. అంబేద్కర్ మనకు తెలిసిందే. ఇందులో 4 పేర్లు ఉంటాయి అన్నమాట కృష్ణుడికి. గోపాలుడు, కృష్ణుడు, 2 కృష్ణలు ఉన్నారనమాట, కృష్ణస్వామి అండ్ కృష్ణమాచారి. ఇంకో పేరు కృష్ణుడికి మాధవరావు, ఈజీ. అండ్ ఇంకా 2 ఎవరంటే కేఎం మున్షి అండ్ సదావుల్లా కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ పేరు మనకు సడన్గా గుర్తురాదు. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయో చూసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1948 ఫిబ్రవరిలో వచ్చింది. సో సెకండ్ మంత్, ఇయర్లో ఒకటే ఇయర్లో వచ్చినాయి, మంత్లు మాత్రం డిఫరెంట్. ఫస్ట్ అందులో సెకండ్ మంత్ ఫిబ్రవరి 1948లో వచ్చింది ఫస్ట్ డ్రాఫ్ట్. నెక్స్ట్ October 1948లో వచ్చింది అనమాట సెకండ్ డ్రాఫ్ట్. థర్డ్ డ్రాఫ్ట్ ఎప్పుడు వచ్చింది? నవంబర్లో వచ్చింది థర్డ్ డ్రాఫ్ట్ ఇన్ ది సేమ్ ఇయర్. నెక్స్ట్ మనకి మొత్తం అయిపోయేసరికి ఎంత టైం పట్టిందంటే November 26, 1949
ఆ రోజు మన ప్రియంబుల్లో కూడా రాసి ఉంటుంది, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ అడాప్టింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆన్ November 26, 1949 అని రాసి ఉంటుంది. కానీ అది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 26, 1950 అని మళ్ళీ మనం పెట్టుకున్నాం అనమాట. ఇది ఎవరు పాస్ చేశారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు పాస్ చేసిన మొత్తం 284 మెంబర్స్ పాస్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇందులో ముస్లిం లీగ్ ఆబ్వియస్లీ ఉండదు, ఎందుకంటే ముస్లిం లీగ్కి ఆల్రెడీ సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇచ్చేసారు కాబట్టి. This constitution was adopted on November 26, 1949 with 8 schedules, 395 articles. ఒరిజినల్గా స్టార్ట్ చేసినప్పుడు 8 schedules, 395 articles. మళ్ళీ చెప్తున్నా 8 schedules, 395 articlesతో మనం స్టార్ట్ చేసినాం. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను సెకండ్ పాయింట్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎనాక్టెడ్ అంటే అప్పటికప్పుడు ఎనాక్ట్ చేసుకున్న ఆర్టికల్స్ ఏంటివంటే సిటిజన్షిప్ ఆర్టికల్స్, ఎలక్షన్స్ ఉన్న ఆర్టికల్స్, ప్రొవిన్షియల్స్ ఉన్న ఆర్టికల్స్, పార్లమెంట్ ఉన్న ఆర్టికల్స్. ఎందుకంటే మనకి ఏం పవర్ లేదు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళు వీక్ రేటో, మనకి ఏదో ఒక పవర్ కావాలి. ఎలక్షన్స్ గురించి మనం అడాప్ట్ చేసుకోవాలి, 390 ఎలక్షన్స్ గురించి మనం అడాప్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం అప్పటికప్పుడు సూన్ ఆఫ్టర్ ద డ్రాఫ్ట్ కంప్లీటింగ్ ద డ్రాఫ్ట్ మనం ఇవి అడాప్ట్ చేసుకున్నాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దే మైట్ ఆస్క్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, మిగతా ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 26th January 1950 యాజ్ యూజువల్ ఆఫ్టర్ రిపబ్లిక్ డే, ఆన్ ద రిపబ్లిక్ డే ఇట్ సెల్ఫ్. మిగతా ఫ్యాక్ట్స్, బిఎన్ రావు ఈయన కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ లాగా పనిచేశారు. హెచ్బిఆర్ అయ్యంగర్ సెక్రటరీ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలా పనిచేశారు. క్యాలిగ్రఫర్ ఎవరు? ప్రియంబల్. ద కాన్స్టిట్యూషన్కి క్యాలిగ్రఫర్ ఎవరంటే ఇంగ్లీష్లో అయితే ప్రేమ్ విహారీ, పివి సింధు. హిందీలో అయితే వికే విరాట్ కోహ్లీ, వసంత్ క్రిష్. అయిపోయింది. దీని మీద సీల్ ఏమైనా ఉంటుందంటే ఎలిఫెంట్ ఉంటుంది. అది మనకు తెలిసింది, ఎప్పటి నుంచో చూస్తున్నాం. థ్యాంక్ యూ.